మీరు చెప్పిన సూపర్ 6 గానివ్వండి, సూపర్ 7 హామీలు గానివ్వండి, ఏదన్నా సరిగ్గా పూర్తి చేశారా? ఈ రోజు ఫీజు రియంబర్స్ బకాయిలు అదే విధంగా బాకీగా ఉన్నాయి. ప్రతి మహిళకి నేను 1500 రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు. మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు గారు. ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు. అదే విధంగా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు, అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం 5 నెలల క్రితం ఈ రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరు కూడా సంతోషంగా లేరు, ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని చెప్పని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ హామీలు నెరవేర్చండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దసరా అప్పుడు కానివ్వండి, సంక్రాంతి అప్పుడు కానివ్వండి, ఉగాది అప్పుడు కానివ్వండి, ఆ టైంకి సంక్షేమ పథకాలతో ప్రజానికానికి, మహిళలకి ఆర్థికంగా అండగా ఉండి ప్రతి పండగ విషయంలో ప్రతి పండగ దాంట్లో గారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందరూ గారు సంతోషంగా ఉండేవారు. మరీ ముఖ్యంగా మా విజయవాడ నగరంలో అయితే మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజానికం అరే మా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ గా, ఈవెంట్ మేనేజర్ గా మీరు ముందుకెళ్తాం గారే జరుగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్య పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? వైద్యం పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? లా అండ్ ఆర్డర్ ఈ రోజు మేము ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రోజు పోలీసు వాళ్ళతో ఎక్కడ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశాం. కానీ ఈ రోజు మీరు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు, అబద్ధపు కేసులు, లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈ రోజు ప్రజానికాన్ని మీరు అందరూ గారు ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్ని గార బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద, ఆ విధంగా రుద్దుతారు. గతంలో మనం చూసాం అనంతపూర్ లో ఏదో సూపర్ 6, సూపర్ 7 వల్ల ప్రజలందరూ గారు సంతోషంగా ఉన్నారు, అది సూపర్ హిట్ అయిందని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. ఎక్కడ ఉన్నారు అంటే మీ డబ్బా కొట్టుకోవటం కోసం నిన్న విజయవాడ ఉత్సవాల్లో మీరు ఉపయోగించుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నారు మహిళలకి ఉచిత బస్సు ఇష్టం వల్ల మహిళలు అందరు గారు దర్శనానికి వచ్చారని చెప్పని. అంటే ఏంటి? మా అమ్మవారి దర్శనానికి 100 సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేదా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు. ఏదో మీరు ఉచితంగా ఏదో బస్సు ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదైనా ఉందా అని చెప్పని ఈ రోజు చంద్రబాబు గారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు అడుగుతున్నాం.